భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి ధామం గురించి చెప్పుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరు, శ్రీ పద్మావతి ఎవరు? శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం జరిగింది. పూర్వజన్మలో పద్మావతి ఎవరు? ఈ శ్రీనివాసుడు నిజంగా ఎవరు? ఈ విషయాల గురించి ఈరోజు చెప్పుకుంటామండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చారు. శ్రీరామచంద్రుడిని మనం చూసి ఉండకపోవచ్చు, చూసుంటే మళ్ళీ జన్మ తీసుకోం కదా. శ్రీకృష్ణుడిని కూడా చూసి ఉండకపోవచ్చు. శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా దర్శిస్తే ఏ ఫలితమైతే లభిస్తుందో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆ ఫలితం లభిస్తుంది. ప్రత్యక్షంగా మనము శ్రీరాముడిని ఇప్పుడు చూడలేము, శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా దర్శించలేము. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుడిని దర్శిస్తే ఆయనే శ్రీరామచంద్రుడు, ఆయనే శ్రీకృష్ణుడు. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అవతరించి ఏమేమి లీల చేశారు, ఏ రూపంతో, ఆ రూపమే మనము ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆ రూపమే ఈ రూపం. అలాగే శ్రీకృష్ణుడు ద్వారకాలో లీలలు చేశారు, ఆ యొక్క రూపమే ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఈ రూపము ఆ రూపం ఒకటే. ఈ కలియుగంలో వైకుంఠం శ్రీ తిరుమల తిరుపతి ధామం. ఈ పద్మావతి ఎవరు? ఈ విషయాల గురించి, అలాగే శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష చేశారు అంటూ రకరకాలుగా అపోహలతోటి జనాలు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు, శ్రీరామచంద్రుడే అగ్ని పరీక్ష చేపించాడు, ఇంకా నేనెంత అన్నట్లుగా. ఈ విధంగా సనాతన ధర్మాన్ని, అలాగే సనాతన దేవుళ్ళని అవమానం చేసినట్లుగా సినిమాల్లో ఇక ఏ ఇతర మతాలని అవమానించరు. అవమానిస్తే ఇక సినిమా ఆడదు కదా. సనాతన హిందూ దేవతల్ని భయంకరంగా అవమానం చేస్తున్నారు సినిమాల్లో. ఆ సినిమాల్లో నేర్చుకొని బయట జనాలు కూడా డైలాగులు చెప్పుకుంటారు. శ్రీరామచంద్రుడే అవమానించాడు, శ్రీరామచంద్రుడే అనుమానించాడు, అగ్నిపరీక్ష చేశాడు. నిజానికి ఈ విషయం వెనుక నిజానికి శాస్త్రాలు అత్యంత రహస్యం, గుహ్యం, అభేద్యం. నిజానికి శాస్త్రాలు ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సినిమాలు చూసి జ్ఞానాన్ని ఎవరు పొందలేరు. పైపెచ్చు సినిమాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం సమయం వృధా. డబ్బులు ఎలాగో పోగొట్టుకుంటున్నాం, సమయం వృధా. మనోరంజనం పేరుతోటి సినిమాలు తీస్తూ జనాలతోటి ఆడుకుంటున్నారు ప్రస్తుతం సినిమా పరిశ్రమ. ప్రత్యేకంగా సినిమా పిచ్చోళ్ళు మొత్తం ప్రపంచంలో తెలుగువారు అధికంగా సినిమా పిచ్చోళ్ళు. హీరోల కోసం కాలు చేతులు ఇరగొట్టుకోవడమే కాదు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కనుక మొత్తం ఈ యావత్ ప్రపంచంలో సినిమా పిచ్చోళ్ళు ఎవరంటే తెలుగువారు. సినిమా హాలు కానీ, సినిమా పరిశ్రమ కానీ అంతా కూడా ఆంధ్రాలోనే ఎక్కువ. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. కానీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నవారు చెప్పక తప్పదు. ఇక సత్యయుగంలో ధర్మధ్వజుడు, కుశధ్వజుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. కుశధ్వజుడి యొక్క భార్య పేరు
మాలావతి. వీరిద్దరికీ లక్ష్మీదేవి యొక్క అంశ జన్మించింది కన్య రూపంలో. ఆవిడ పేరే వేదవతి. జన్మించగానే, నిజానికి లక్ష్మీదేవి యొక్క అంశ కాబట్టి జన్మించగానే భగవంతుణ్ణి పతి రూపంలో, భర్త రూపంలో పొందడానికి తపస్సు చేయడానికి వెళ్ళింది పుష్కర క్షేత్రంకి. పుష్కర క్షేత్రంలో ఘోరమైన తపస్సు చేసింది. ఈ యొక్క ఇంతగా తపస్సు చేసింది, ముల్లోకాల్లో కూడా ఈవిడ యొక్క తపస్య ప్రభావం వలన ముల్లోకాలు దహించిపోయాయి. అంత ఘోరమైన తపస్సు చేసింది ఈవిడ. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, ఈ జన్మలో భగవంతుడిని నువ్వు భర్త రూపంలో పొందలేవు, వచ్చే త్రేతాయుగంలో భర్త రూపంలో స్వామిని పొందగలవు అని ఆకాశవాణి వినిపించింది. అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది ఈ గంధమాదన పర్వతం. అక్కడికి వెళ్ళి ఇంకా ఘోరంగా తపస్సు చేస్తుంది. ఆవిడ అత్యంత సౌందర్యవతి ఈవిడ వేదవతి. దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా వస్తారు ఆవిడ యొక్క సౌందర్యానికి మోహితమై. కానీ వేదవతి కేవలం భగవంతుడిని మాత్రమే భర్తగా పొందడానికి ఇష్టపడుతుంది కాబట్టి, భగవంతుడి కోసమే తపస్సు చేసింది కాబట్టి వారెవరిని ఇష్టపడలేదు. ఆ సమయంలో రావణాసురుడు ముల్లోకాలని జయిస్తూ సర్వత్ర భ్రమణం చేస్తున్నాడు. చేస్తూ ఈ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళారు, ఎక్కడైతే వేదవతి తపస్సు చేస్తుందో. ఈ రావణుడు వెళ్ళి ఆవిడ యొక్క సౌందర్యానికి మోహితమైపోయాడు. నిజానికి వేదవతి ఈ రావణుడిని స్వాగతం చెప్పి ఆయనకి అర్ఘ్యం, పాద్యం, అలాగే తినడానికి పండ్లు కూడా ఇచ్చింది. ఆవిడ ప్రణామం చేసింది. కానీ రావణాసురుడు కామభావంతో ఆవిడని చూశారు. తనను భర్తగా పొందమని రావణాసురుడు ప్రార్థించారు. కానీ వేదవతి ఒప్పుకోలేదు. కేవలం భగవంతుడు శ్రీమన్నారాయణుని మాత్రమే నేను భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను కనుక నారాయణుడే నా భర్త అంటూ ఆవిడ అన్నది. కానీ రావణాసురుడు కామభావంతో ఆవిడ యొక్క కేశాలను పట్టుకున్నాడు. కేశాలను పట్టుకోవడంతో వేదవతి తన యొక్క హస్తమే శస్త్రంగా అంతవరకు ఆ కేశాలని కట్ చేసేసింది. ఇక వేదవతి శపిస్తుందన్న భయంతో రావణాసురుడు భయపడిపోయాడు. అప్పుడు వేదవతి అన్నది, నా కారణంగానే నీ యొక్క వంశము, నువ్వు సర్వనాశనం అయిపోతావు అని శపించింది వేదవతి. రావణాసురుడు అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతాడు. ఇది సత్యయుగంలో జరిగింది. ఇక త్రేతాయుగం దగ్గరికి వస్తాం. త్రేతాయుగంలో ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు తన యొక్క పితృవాక్య పరిపాలన, తండ్రి మాటని నిలబెట్టడానికి 14 సంవత్సరాలు దండకారణ్యంలో వాసం చేసే సమయంలో శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణులతో కలిసి ఆ యొక్క దండకారణ్యంలో ఉంటున్న సమయంలో ఎప్పుడైతే పంచవటిలో నివసిస్తున్నారు, ఆ సమయంలో ఇక సీత అపహరణం సమయం దగ్గర పడుతుంది. అప్పుడు దేవతలు అందరూ వస్తారు. అందరూ వచ్చి శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తారు. స్వామి, మా యొక్క ప్రార్థన మేరకు మీరు అవతరించారు రావణుణ్ణి సంహరించడానికి. ఇప్పుడు సీత అపహరణ సమయం దగ్గర పడుతుంది కనుక సీతాదేవిని సురక్షితంగా అగ్నిదేవుడి దగ్గర ఉంచుదాము. ఇక ఆ యొక్క అగ్నిదేవుడిలో సమాగమనమైన వేదవతి సత్యయుగంలో ఆ వేదవతి ఇక రావణుడు స్పర్శ చేశాడని చెప్పి తన యొక్క శరీరాన్ని
యోగాగ్నిలో దహింపజేసింది. ఆ వేదవతి అగ్నిదేవుడి దగ్గర ఉంది. ప్రస్తుతం అగ్నిదేవుడు శ్రీరామచంద్రుడితో అంటున్నారు, స్వామి సీతాదేవిని నేను సురక్షితంగా ఉంచుతాను. సీతాదేవి రూపంలో సీతాదేవి ఛాయ ప్రతిబింబము, ఆవిడ్ని సీతాదేవి రూపంలో సీతాదేవి స్థానంలో ఉంటుంది ఆవిడ అని అన్నారు. శ్రీరామచంద్రుడు ఒప్పుకున్నారు. ఎవరైతే సీతాదేవి జనకనందిని వైదేహి ఆవిడని అగ్నిదేవుడు రక్షిస్తున్నాడు తన దగ్గర ఉంచుకొని. ఇక అగ్నిదేవుడిలో సమాగమనము చెందిన ఆ యొక్క వేదవతి ఛాయాసీత రూపంలో సీతా ప్రతిబింబ రూపంలో సీతాస్థానంలోకి వచ్చేసింది. ఈ విషయం కేవలం శ్రీరామచంద్రుడికే, అలాగే అగ్నిదేవుడు మిగతా దేవతలకు మాత్రమే తెలుసు. లక్ష్మణుడికి కూడా తెలియదు. ఎప్పుడైతే రావణాసురుడు ఇక సమయం వచ్చింది, రావణాసురుడు మారీచుడిని అడిగాడు, ఒక బంగారు మృగ రూపంలో జింక రూపంలో నువ్వు వెళ్తావు, నా సాయం చేయమని అడుగుతాడు. మారీచుడు ఎన్నో రకాలుగా నచ్చ చెప్తాడు, కానీ రావణాసురుడు వినడు. సరే నీ కర్మ. రావణాసురుడు అంటారు, నా మాట ఒప్పుకోకపోతే నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు మారీచుడికి అర్థమవుతుంది, వీడి చేతిలో చావడం కంటే శ్రీరామచంద్రుడు చేతిలో చస్తే సద్గతి ప్రాప్తిస్తుంది, కనుక వీడి చేతిలో చస్తే నరకానికి వెళ్తాను, మంచిదైంది అని చెప్పి ఒక బంగారు జింక రూపంలోకి మారీచుడు మారిపోతాడు. సరే రావణాసురుడు ఒక సన్యాసి సాధు రూపంలో వస్తాడు, భిక్షాటం చేస్తూ. ఆ యొక్క సీతాదేవి యొక్క ప్రతిబింబం అంటే వేదవతిని అపహరిస్తాడు రావణాసురుడు. వేదవతి శపించింది కదా సత్యయుగంలో తపస్సు చేసేటప్పుడు, నా కారణంగా నువ్వు సర్వనాశనం అయిపోతావు, నీ వంశంతో సహా నీ రాజ్యం సర్వం సర్వనాశనం అయిపోతారు అని శపించింది. సరే ఇప్పుడైతే శ్రీరామచంద్రుడు వానరుల యొక్క సహాయం ద్వారా లంక మీద దండయాత్ర చేస్తారు. రావణాసురుడిని తన యొక్క వంశం సర్వాన్ని సర్వనాశనం చేస్తాడు శ్రీరామచంద్రుడు. చేసిన తర్వాత సీతాదేవి వస్తుంది. నిజానికి శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతం ధరించాడు. సీతాదేవి వైదేహి నందిని జనకనందిని సీతాదేవి తప్ప సీతాదేవి నీడను కూడా గ్రహించాడు ఆయన. చూడండి, శ్రీరామచంద్రుడు పత్ని వ్రతం, ఏకపత్ని వ్రతం అంటారు. ఎలా పతివ్రత నారి, ఏ స్త్రీ అయితే కేవలం తన పతి తన భర్తనే దైవంగా భావించి ఇక వేరే వారిని కనీసం కళతో అయినా చూడదు, ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతాన్ని ధరించాడు. ఇదొక వ్రతం, కేవలం సీతాదేవిని మాత్రమే నేను గ్రహిస్తాను, ఇంకెవరిని కూడా నేను చూడను అనే వ్రతం చేపట్టాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఇంతగా వ్రతాన్ని చేపట్టాడు, సీతాదేవి నీడను కూడా గ్రహించరు, నీడను కూడా చూడటానికి ఇష్టపడ్డాడు, కేవలం సీతాదేవిని మాత్రమే చూస్తాడు, కేవలం సీతాదేవి నుండే సేవని గ్రహిస్తాడు. ఎప్పుడైతే సీత ప్రతిబింబం వేదవతి నిజానికి ఒరిజినల్ సీత కాదు, ఒరిజినల్ సీత అగ్నిదేవుడి దగ్గర ఉంది. ఆవిడ ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత సీతాదేవి వచ్చింది, ఛాయాసీత. శ్రీరామచంద్రుడు చూశారు, సరే ఈ సీతాదేవిని నేను ఎందుకు గ్రహిస్తాను, ఆయన గ్రహించరు కదా, ఏకపత్ని వ్రతం. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అంటారు, సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని అంటారు. ఆ మాట వినంగానే అందరూ ఆశ్చర్యపోతారు, అరే రే శ్రీరామచంద్రుడు ఏంటి ఇంత మాట అంటున్నారు, సీతాదేవి వచ్చింది, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని అంటున్నారు, ఇదేంటిది. సరే
లక్ష్మణుని ఆజ్ఞాపిస్తాడు, ఒక అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. ఓ, అప్పుడు ఈ ఛాయాసీత వేదవతి ఆ యొక్క అగ్నిలో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత శ్రీరామచంద్రుడు ఒరిజినల్ సీత వస్తుంది, ఆ యొక్క ఒరిజినల్ సీతని గ్రహిస్తాడు. అగ్నిదేవుడు ఇస్తారు, స్వామి ఈ యొక్క సీతని సురక్షితంగా మీకు ఇస్తున్నాను అని చెప్పి అప్పుడు ఒరిజినల్ సీత ఆ యొక్క అగ్ని నుండి బయటకు వస్తుంది. ఆ సీతతోటే వెళ్తారు పుష్ప విమానంలో అయోధ్యకి. ఆ సీత ద్వారా, ఆ సీత సమేతంగానే పట్టాభిషేకం జరుగుతుంది. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు లీలలు సమాప్తం చేసి ఇక వెళ్ళిపోతున్నారు, ఆ సమయంలో అందరూ కూడా ఆయనతోటి కూడా అయోధ్యవాసి పశువు పక్షులు అన్నీ కూడా శ్రీరామచంద్రుడితోటి బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ఈ వేదవతి సీతాదేవి యొక్క ప్రతిబింబం, సీతాదేవి యొక్క ఛాయ, ఆవిడ శ్రీరామచంద్రుడిని ప్రాధేయపడుతుంది, స్వామి స్వామి నన్ను గ్రహించండి, నన్ను భారీగా స్వీకరించండి అంటూ. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటారు, కలియుగంలో శ్రీనివాసుడిగా నేను అవతరిస్తాను. శ్రీ తిరుమల తిరుపతి ధామంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీనివాసుడిగా నేను అవతరిస్తాను. ఆ సమయంలో నువ్వు పద్మావతిగా ఆకాశరాజు కుమార్తె రూపంలో నువ్వు జన్మిస్తావు. ఆ సమయంలో నిన్ను నేను భారీగా గ్రహిస్తాను అని చెప్పి భగవంతుడు వరం ఇస్తాడు. ఇదొక ఘట్టం. శ్రీనివాసుడే శ్రీరామచంద్రుడు. ఇక శ్రీనివాసుడే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణుడు అని ఎలా చెప్పగలం? ఎప్పుడైతే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు లీల చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడికి అప్పటికి 100 సంవత్సరాలు అయిపోయాయి. ఇక ద్వారకాలో ఒకసారి ఆ సమయంలో సూర్యగ్రహణం సమయం వచ్చింది. ఇక హస్తినాపురంలో ఉన్న పాండవులు, కుంతీదేవి, ద్రౌపది, హస్తినాపురం వాసులు అందరూ, ద్వారకావాసులందరూ, అలాగే బృందావనంలో ఉన్న వీరందరూ అందరూ వచ్చి ఈ సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో వచ్చి కలిశారు. అక్కడి నుంచి వీరు, ఇక్కడి నుంచి వీరు అందరూ వచ్చి కలిశారు. బంధుమిత్రులు అందరూ వచ్చి కలిశారు. ఆ సమయంలో యశోద నందమహారాజు, చివరికి రాధారాణి కూడా గోపికలతో కలిసి వెళ్ళింది కురుక్షేత్రం శ్రీకృష్ణుడితోటి కలవడానికి. ఎప్పుడైతే యశోద మాత విన్నది, కృష్ణుడు పక్కనే ఉన్నారు, యశోద మాత విన్నది, కృష్ణ 16,108 మంది రాణులతోటి వివాహం చేసుకున్నావు, కనీసం ఈ కళ్ళతోటి ఒక్క వివాహాన్ని కూడా నేను చూడలేదు అని ప్రార్థించింది యశోద కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు అంటారు, కలియుగంలో శ్రీనివాసుడి రూపంలో నేను అవతరిస్తాను తిరుమల తిరుపతి ధామంలో. ఆ సమయంలో నువ్వే వకులాదేవిగా జన్మిస్తావు. నీ చేతుల ద్వారా నా యొక్క వివాహం, శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం నీ చేతుల ద్వారా మాత్రమే జరుగుతుంది. నువ్వు ప్రత్యక్షంగా ఈ కళ్ళతోటి చూడగలవు అంటూ వరమిస్తారు శ్రీకృష్ణుడు. కనుక శ్రీకృష్ణుడే, శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష రూపంలో, శ్రీ వెంకటేశ్వర రూపంలో, శ్రీనివాస రూపంలో తిరుమల ఆ యొక్క పర్వతం పైన వెలసి ఉన్నారు, అవతరించి ఉన్నారు, ప్రకటమై ఉన్నారు. ప్రత్యక్షంగా మనము ఈ కలియుగంలో వైకుంఠధామం, ఈ భూలోకంలో వైకుంఠధామం శ్రీ తిరుమల తిరుపతి ధామం, మనము శ్రీనివాసుడిని చూస్తున్నాము, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నామంటే మనము శ్రీరామచంద్రుడిని చూసినట్లే, అలాగే శ్రీకృష్ణుడిని కూడా దర్శించినట్లే. శ్రీరామచంద్రుడిని దర్శిస్తే ఫలితం లభిస్తుందో, శ్రీకృష్ణుడిని దర్శిస్తే ఫలితం లభిస్తుందో, అదే ఫలితం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆ ఫలితమే లభిస్తుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడే, శ్రీకృష్ణుడే శ్రీనివాసుడిగా కలియుగంలో ప్రత్యక్షంగా ఎంతోమంది భక్తులు ఉన్నారు. భగవంతుడిని దర్శించిన వారు, భగవంతుని సాక్షాత్కారం అయిన వాళ్ళు ఈ కలియుగంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ మనలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుడిని దర్శించాలంటే వెళ్ళాలి తిరుమల తిరుపతి ధామం, శ్రీనివాసుడు, శ్రీ
వెంకటేశ్వరుని రూపంలో వెలసి ఉన్నారు. ఈ స్వామిని దర్శించామంటే శ్రీరాముడిని చూసినట్లే, అలాగే శ్రీకృష్ణుడిని చూసినట్లే. ఇక ఆ యొక్క వేదవతి 2 అంశాలుగా డివైడ్ అయిపోయింది. సత్యయుగంలో వేదవతి, ఇక ద్వాపర యుగం వచ్చేసరికి ఒక అంశతోటి ఆవిడ అగ్నిదేవుడు దగ్గర సమాగమం అయింది, అగ్నిదేవుడిలో కలిసిపోయింది. ఇంకొక రూపంలో తన యొక్క అంశే ద్రౌపది రూపంలో ఈ యొక్క ద్రుపదుని యొక్క యజ్ఞశాల నుండి ప్రకటమైంది. వేదవతి యొక్క అంశే ద్రౌపది రూపంలో ప్రకటమైంది. తర్వాత కౌరవ వంశానికి వినాశనానికి కారణమైంది ఈ యొక్క ద్రౌపది. ఇక ఆ యొక్క వేదవతే పద్మావతి రూపంలో ప్రకటమైంది ఈ కలియుగంలో, శ్రీ ఆకాశరాజు కుమార్తె రూపంలో. ఆ యశోదే వకులాదేవి రూపంలో ప్రకటమైంది. ఆ శ్రీరామచంద్రుడే, ఆ శ్రీకృష్ణుడే శ్రీనివాస రూపంలో ఈ కలియుగంలో ప్రకటమయ్యారు. ఇక మొట్టమొదట ఎప్పుడైతే శ్రీనివాసుడు పద్మావతిని చూశారు, తిరుమల ఆ యొక్క పర్వతాలు, ఆ యొక్క అడవుల్లో, అద్భుతమైన అడవులు ఈ యొక్క తిరుమల, సప్తగిరి, వృషభాచలం, రకరకాల పేర్లతోటి పిలుస్తారు, శేషాచలం, ఇలా ఆ యొక్క తిరుమల అడవుల్లో మొట్టమొదట శ్రీనివాసుడు పద్మావతిని చూశారు, పద్మావతి శ్రీనివాసుడిని చూశారు. మొట్టమొదట చూపులోనే, ఎందుకంటే స్వయంగా లక్ష్మి, స్వయంగా నారాయణుడు, మొట్టమొదటి చూపులోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక శ్రీనివాసుడు వకులాదేవితోటి అన్నారు, ఇలా ఒక రాజకన్యను చూశాను, ఆవిడంటే ఇష్టమని. తర్వాత వకులాదేవి, ఎవరైతే యశోద వకులాదేవి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన పెడుతుంది. ఇలా నా కుమారుడు శ్రీనివాసుడితోటి మీ కుమార్తెని పద్మావతిని ఇచ్చి వివాహం చేయండి అంటూ పెళ్లి ప్రస్తావన పెడుతుంది. ఆకాశరాజుడు ఒప్పుకుంటారు, ఎందుకంటే పద్మావతి శ్రీనివాసుడిని ఇష్టపడుతుంది కాబట్టి. అలాగే స్వయంగా శ్రీనివాసుడే సోది చెప్పే ఆవిడ రూపంలో వెళ్ళి ఎంతో నచ్చజెప్తారు. పద్మావతి శ్రీనివాసుడి మీద ప్రేమతోటి ఇక ఇంతగా భావవిషమైంది, శ్రీనివాసుడిని తప్ప ఇంకెవరిని భర్తగా పొందడానికి ఇష్టపడటం లేదు. ఆ సమయంలో ఈ యొక్క శ్రీనివాసుడే సోది చెప్పే ఆవిడ రూపంలో వెళ్ళి మీ పద్మావతికి శ్రీనివాసుడే తగిన భర్త, తగిన వరుడు అంటూ సోది చెప్తుంది. ఇలా శ్రీనివాసుడికి అలాగే పద్మావతికి వివాహం సంపన్నమవుతుంది. ఈ పద్మావతి యొక్క పూర్వజన్మ యొక్క కథ అన్నమాట. తిరుమల తిరుపతి ధామం ప్రత్యక్షంగా వైకుంఠం ఈ కలియుగంలో. స్వామిని ఒకసారి దర్శిస్తే చాలు, శ్రీరామచంద్రుడిని దర్శించినట్లే, అలాగా శ్రీకృష్ణుడిని కూడా దర్శించినట్లే. భక్తులందరికీ హరే కృష్ణ, ధన్యవాదాలు.